హలో నాన్న, నాకు ఒక 1000 రూపాయలు డబ్బులుంటే పంపించండి నాన్న. ఏంటి ఎవరిని డబ్బులు అడుక్కుంటున్నావు? నేనేమో అడుక్కోవటం లేదు, మా నాన్న 1000 రూపాయలు డబ్బులుంటే ఇమ్మని అడుగుతున్నాను. రెండు ఒకటే కదా. సరే సరేలే, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నీ బాధ్యతలని నేను చూసుకోవాలి. నీకు ఏ అవసరం వచ్చినా నన్నే అడగాలి, అంతేగాని చిన్నదానికి పెద్దదానికి నువ్వు మీ నాన్నని అడిగితే ఇంక నేను దేనికి ఉండేది. అయ్యో సారీ అండి, ఇంకెప్పుడు అలా చేయను. ఇక్కడ నుంచి ఏ అవసరం వచ్చినా మిమ్మల్ని అడుగుతానులేండి. ఓకే సరే, ఇప్పుడు చెప్పు, నీకు డబ్బులు ఎంత కావాలి? నాకు ఒక 10,000 రూపాయలు కావాలండి. 10,000? ఏం లేవా? ఆగు, ఒక్క నిమిషం. అది కాదు, నువ్వు మీ నాన్న అడిగింది 1000 రూపాయలే కదా, మరి నన్నెందుకు 10,000 అడుగుతున్నావు? అంటే మా నాన్న కష్టాలలో ఉన్నాడండి, అందుకే 1000 రూపాయలు అడిగా. ఇక ఉండవులే, నా నోటి తోలతో మీ నాన్న కష్టాలన్నీ నా మీద వేసుకున్నా. ఏంటండి ఏదో అంటున్నారు? ఏం లేదులే, కానీ ఎందుకు నీకు ఆ 10,000 రూపాయలు ఎందుకు? మా నాన్న కష్టాలలో ఉన్నాడు కదండి, అందుకే మా నాన్నకి పంపిద్దామని. అయిపోయింది నాకు కథ.